నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ భారత క్రికెట్లో రాబోయే కొన్నేళ్లు ఈ పేరును ఎవరూ మర్చిపోలేరు. ఆసియా కప్ ఫైనల్లో అతని ఇన్నింగ్స్పై అభిమానుల్లో సుదీర్ఘ కాలం చర్చ సాగటం ఖాయం. కష్టాల్లో ఉన్న జట్టుకు నేనున్నానంటూ ఆదుకున్నాడు. సమయంను పాటిస్తూ అవకాశం దొరికిన ప్రతిసారి చెలరేగిపోయాడు. జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆసియా కప్ టోర్నీలో ఆశాంతం అసాధారణ ప్రదర్శనతో జట్టుకు వరుస విజయాలు అందించిన అభిషేక్ శర్మ ఆరంభంలోనే వెనుదిరిగాడు. సూర్య, గిల్ విఫలమయ్యారు. టీమిండియా 3 వికెట్లు కోల్పోయి స్కోర్ 20గా ఉన్నప్పుడు జట్టును గెలిపించేదెవరు అని భారత అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఈ స్థితిలో నేనున్నానంటూ తిలక్ వర్మ నిలబడ్డాడు. తీవ్రమైన ఒత్తిడి, మరో వికెట్ పడితే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదం ఉంది. క్రీజ్లో నిలబడి జాగ్రత్తగా ఆడాలా లేక భారీ షాట్లకు పోవాలా అనే సందేహాల నడుమ అతని ఇన్నింగ్స్ ప్రారంభమైంది. కానీ తిలక్ ఏమాత్రం తడబడలేదు. శాంసన్ వెనుదిరిగినా జాగ్రత్తగా ఆడుతూ అవకాశం లభించగానే చెలరేగిపోయాడు. ఫహీం ఓవర్లోనే వరుసగా 4-6తో తన ఉద్దేశాన్ని చాటిన అతను అబ్రార్ ఓవర్లో 6తో అందరిలో గెలుపు నమ్మకాన్ని పెంచాడు. రౌఫ్ బౌలింగ్లో భారీ 6తో స్కోర్ను 100 దాటించడంతో మ్యాచ్ నియంత్రణలోకి వచ్చేసింది. మరోవైపు దూబే దూకుడుగా ఆడిన సమయంలో తాను కాస్త సంయమనం పాటించాడు. 8 పరుగులు చేయాల్సిన దశలో డీప్ స్క్వేర్ లెగ్ వైపు కొట్టిన భారీ సిక్సర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దాదాపు 10 నెలల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై తిలక్ వర్మ వరుసగా 2 టీ20లో సెంచరీలతో చెలరేగాడు. ఆ తర్వాత భారత్కు రాగానే టీ20 క్రికెట్లో వరుసగా 3 సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత చెన్నైలో ఇంగ్లాండ్పై అజేయంగా చేసిన 72 పరుగులు అతని సత్తాను మరోసారి చూపించాయి. అయితే కొద్ది రోజులకే ఐపీఎల్లో అతనికి అవమానకర స్థితి ఎదురైంది. ఈ సీజన్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో టీమ్ మేనేజ్మెంట్ అనూహ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైర్డ్ అవుట్తో తిలక్ను బయటకు పంపించారు. అయితే అదృష్టవశాత్తు ఐపీఎల్లో ప్రదర్శన తిలక్ అంతర్జాతీయ కెరియర్పై ప్రభావం చూపించలేదు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత సహజంగానే ఈసారి ఆసియా కప్ టీంలో అతనికి స్థానం లభించింది. వరుసగా చక్కటి ఇన్నింగ్స్తో తన ముద్ర చూపించిన అతను లంకతో చివరి మ్యాచ్లో త్రుటిలో అర్ధ సెంచరీ కోల్పోయాడు. అయితే తన విశ్వరూపం చూపించాల్సింది ఇక్కడ కాదు అన్నట్లుగా అత్యుత్తమ ప్రదర్శనను ఫైనల్ కోసం దాచి ఉంచినట్లున్నాడు. అసాధారణ షాట్లతో జట్టుకు ఆసియా కప్ అందించే వరకు ఆగకుండా తానేంటో నిరూపించుకొని తిలక్ సగర్వంగా నిలిచాడు.